వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం. ఈరోజు డేట్ జనవరి 9. సో జనవరి 9 యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రవాస భారతీయ దివస్. సో భారతదేశంలో 2003 సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం జనవరి 9న మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ప్రవాస భారతీయ దివస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మనకి మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి 1915 జనవరి 9 రావడం జరుగుతుందన్నమాట. దానిలో భాగంగా ఎవరైతే భారతదేశం వెలుపల నివసిస్తున్నారో వాళ్ళు తిరిగి భారతదేశానికి ఎటువంటి కాంట్రిబ్యూషన్ చేశారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క రిమెంబరెన్స్లో భాగంగా జనవరి 9న మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం. స్టోరీ అది. మరొక అంశం, బంగ్లాదేశ్కి సంబంధించి ప్రధానమంత్రిగా మరొకసారి షేక్ హసీనా గారు ఎన్నికయ్యారు. సో అంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్ జరిగినాయి. బంగ్లాదేశ్లో మొత్తం 300 స్థానాలు ఉంటాయి. ఆ 300 స్థానాలకు సంబంధించి ఒక అతను మరణించారు. సో 299 స్థానాలకి ఎన్నికలు జరిగితే దానిలో 223 సంబంధించి అవామీ లీగ్, ఏదైతే షేక్ హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ, ఆమెకు సంబంధించిన పార్టీ అవామీ లీగ్ అనేది 223 సీట్లు గెలుచుకుని మరొకసారి షేక్ హసీనా గారు వరుసగా నాలుగోసారి మామూలుగా 5వసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. యాక్చువల్గా ఏంటంటే ఈ బంగ్లాదేశ్కి సంబంధించి ఏంటంటే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో బలమైన అపోజిషన్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అనేది ఈ ఎన్నికల్ని బహిష్కరించింది. తద్వారా ఏమైందంటే ఈ యొక్క ఓటింగ్ సర్లు అనేది దాదాపు 41.80 పడిపోయిందనమాట. సో ఏదైతేనే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్కి సంబంధించి ప్రధానిగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆమెకి ఫోన్ చేసి విషెస్ చేశారు. ఏంటంటే బంగ్లాదేశ్కి భారతదేశం ఎప్పటి నుంచో మనకి ఫ్రెండ్ అనమాట బంగ్లాదేశ్ అనేది. మరొక అంశం, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి సంబంధించి న్యూస్లో ఉంది. లేటెస్ట్గా 81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేది 1944లో స్టార్ట్ అయినాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఏంటంటే మనకి అకాడమీ అవార్డ్స్ తర్వాత అంత గొప్ప పేరు అనమాట వీటికి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. యాక్చువల్గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వస్తే నెక్స్టే ఆస్కార్ అవకాశం ఉంటుంది అన్నమాట. దానిలో భాగంగా దీనిలో ప్రధానంగా మనకి ఏ సినిమా అంటే ఓపెన్ హైమర్ అని చెప్పి అటామిక్ బాంబ్ దానికి బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా అనమాట. దానికి సంబంధించి బెస్ట్ మోషన్ పిక్చర్ ఓపెన్ హైమర్, బెస్ట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్, ఏదైతే ఓపెన్ హైమర్ తీసుకున్న దీనికి సంబంధించిన డైరెక్టర్. అలాగే బెస్ట్ యాక్టర్ సిలియన్ ముర్ఫీ, ఇతను కూడా దీనికి సంబంధించి ఓపెన్ హైమర్లో హీరో అనమాట. అలాగే బెస్ట్ యాక్టర్స్ ఎవరంటే లిలీ గ్లాన్స్టోన్ ఫర్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, దీనికి సంబంధించి ఆ మూవీకి సంబంధించి హీరోయిన్, అలాగే డైరెక్టర్కి సంబంధించి బెస్ట్ మూవీకి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. మరొక అంశం, 94% బ్రాడ్గేజ్ విద్యుదీకరణ పూర్తి. ఏంటంటే రైల్వేలకు సంబంధించి మనకి పైన ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ ఉంటుందో దానికి సంబంధించి బ్రాడ్గేజ్ మనకి మొత్తం బ్రాడ్గేజ్, మీటర్ గేజ్, అలాగే నారో గేజ్ 3 గేజ్లు ఉంటాయి. దీనికి సంబంధించి అంటే బ్రాడ్గేజ్ అంటే 1.676 మీటర్స్, అలాగే మీటర్ గేజ్ అంటే 1 మీటర్, అలాగే నారో గేజ్ వచ్చేసరికి 0.672 మీటర్స్ ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక భారతదేశంలో ఇప్పటి వరకు ఏంటంటే భారతదేశంలో మొత్తం బ్రాడ్గేజ్కి సంబంధించి లెంత్ ఎంత ఉందంటే 65,550 కిలోమీటర్లు. ఈ యొక్క 65,550 కిలోమీటర్ల పైన బ్రాడ్గేజ్ ఏదైతే ఉందో దానిపైన విద్యుదీకరణకు సంబంధించి దాంట్లో 94% పూర్తి చేస్తామని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు చెప్పారు. ఇప్పుడు దాకా ఏంటంటే 61,508 కిలోమీటర్స్ అంటే దాదాపు 94% కంప్లీట్ అయిందని చెప్పి రైల్వే మినిస్టర్ చెప్పారనమాట. సో ఏంటంటే 2023 టార్గెట్ ఏంటంటే టార్గెట్లో 6,577 కిలోమీటర్ పూర్తి చేశాం. 2014తో పోలిస్తే 2014లో కేవలం 21,801 కిలోమీటర్కి మాత్రమే ఈ యొక్క ఎలక్ట్రిఫికేషన్ ఉండేది. ఇప్పుడు 94% మేము పూర్తి చేసామని చెప్పి రైల్వే శాఖ చెప్పిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే రైల్వే మనకి పైన ఎలక్ట్రిఫికేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి వ్యయాలు తగ్గిపోవడం అలాగే మనకి పర్యావరణానికి ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారనమాట. సో రైల్వేలో బ్రాడ్గేజ్కి సంబంధించి మొత్తం 94% ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్. లక్షద్వీప్లో నిర్లవణీకరణకు సిద్ధం. సో ఏంటంటే లక్షద్వీప్కి సంబంధించి న్యూస్లో ఉంది. లక్షద్వీప్కి సంబంధించి బీచెస్ ఏవైతే ఉన్నాయో ఈ బీచ్కి సంబంధించి ఈ బీచెస్ క్లీనింగ్లో భాగంగా ఏంటంటే భారతదేశం అనేది ఇజ్రాయెల్ యొక్క సాంకేతిక కోరిందన్నమాట. పోయిన సంవత్సరం కోరింది ఇజ్రాయెల్కి సంబంధించి. దానిలో భాగంగా ఇజ్రాయెల్ అనేది భారతదేశంలో ఉన్న రాయబారి కార్యాలయం ఏమైందంటే మేము ఈ రోజు నుంచే డీశాలినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అసలు డీశాలినేషన్ అంటే ఏంటంటే
ఏదైతే సముద్రం నీటిలో ఉన్న లవణాలు ఏవైతే ఉన్నాయో ఆ లవణాలను తగ్గించి వాటిని మంచినీటిగా మార్చే ప్రక్రియనే ఒక డీశాలినేషన్ అంటారు. సాధారణంగా చూసుకుంటే కనుక సముద్రం అడుగులో దాదాపు 2000 నుంచి 4000 అడుగులు కిందకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆ సముద్రం దగ్గర వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అనేది 4 డిగ్రీల నుంచి 8 డిగ్రీల వరకు వేడి తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆ వాటర్ని సేకరించి దానిని కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని గడ్డకట్టిస్తారు. ఆ గడ్డకట్టించిన తర్వాత ఆ వాటర్ ఏదైతుందో దాన్ని తిరిగి వేడి చేసి గొట్టాల ద్వారా నీటి ఆవిరి ద్వారా మంచినీటిని సేకరిస్తారన్నమాట. ఇజ్రాయెల్ సంబంధం చూసుకుంటే ఇజ్రాయెల్ దేశంలో దాదాపు 25% వాటర్ అనేది వాళ్ళకి డీశాలినేషన్ ప్రక్రియ ద్వారా వస్తుంది. వీళ్ళకి అక్కడ ఏదైతే ఆ వాటర్ వచ్చే ప్రక్రియలో వాళ్ళకి రివర్స్ ఆస్మోసిస్ అని చెప్పి పద్ధతి ఉంటుంది. ఆ రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ద్వారా ఇక మంచినీటిని స్వీకరిస్తున్నారు. దానిలో భాగంగా లక్షద్వీప్కి సంబంధించి పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా బీచెస్ అనేవి లోపల ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అందమైన సీనరీస్ కోసం ఏంటంటే దాన్ని బాగు చేయాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా లక్షద్వీప్కి సంబంధించి ఎవరు సాంకేతిక మనం కోరాం ఇజ్రాయెల్కి సంబంధించి సాంకేతిక దానిలో భాగంగా వాళ్ళు పనులు ప్రారంభిస్తున్నారు. ఈ మధ్య లక్షద్వీప్ అనేది తరచూ న్యూస్లో ఉంది. ఎందుకంటే లక్షద్వీప్కి సంబంధించి ఎట్ ద సేమ్ టైం మాల్దీవ్స్కి సంబంధించి గొడవ జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇటీవల కాలంలో లక్షద్వీప్లో పర్యటించి అక్కడ పర్యాటక పరిస్థితుల గురించి తన యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతా ఎక్స్ ద్వారా చెప్పారనమాట. దానిలో భాగంగా ఏంటంటే మాల్దీవ్స్ ఏదైతే ఉందో ఆ పక్క నుంచి మాల్దీవ్స్కి సంబంధించి ఒక 3 మంత్రులు మన ప్రధాని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిలో భాగంగా ఏంటంటే మాల్దీవ్స్కి సంబంధించి బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఏదైతే హ్యాష్ట్యాగ్ అనేది రన్ అవుతూ ఉందన్నమాట. సో దానిలో భాగంగా ఎవరు కూడా మాల్దీవ్స్కి వెళ్లకుండా భారతదేశంలో ఉన్న దీనికి సంబంధించి ఎవరైతే మనకి లక్షద్వీప్లో అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించండి అని చెప్పి ఒక చిన్న హ్యాష్ స్టేషన్ అనేది జరుగుతుంది అనమాట. దానిలో భాగంగా ఏంటంటే మాల్దీవ్స్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఎట్ ద సేమ్ టైం మాల్దీవ్స్కి సంబంధించి ఎవరైతే ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్ అనేవాడు చైనాకి సపోర్ట్ అనమాట. సో లక్షద్వీప్ మరొకసారి న్యూస్లో ఉంది. ఈ యొక్క డీశాలినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరు సాంకేతిక అందిస్తున్నారంటే ఇజ్రాయెల్ అని చెప్పాలి. మరొక అంశం మనకి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు విదేశాంగ మంత్రి ఎవరైతే ఉన్నారో జయశంకర్ గారు తనకు సంబంధించి ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటంటే వై భారత్ మ్యాటర్స్ అనే బుక్ రిలీజ్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు చూసుకుంటే కనుక భారతదేశానికి 2019 నుంచి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. కరెంట్లీ ఈయన రాజ్యసభ మెంబర్ అన్నమాట. ఎక్కడి నుంచి అంటే గుజరాత్ ప్రాంతం నుంచి. సో ఇంపార్టెంట్ బుక్ వై భారత్ మ్యాటర్స్ అంటే ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇవి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.